Oh. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్. నేను చాలా రోజులుగా వీడియో అప్లోడ్ చేద్దామని ట్రై చేస్తున్నాను కానీ నాకు కుదరట్లేదనమాట. సో వర్క్ వల్ల లేకపోతే ట్రావెలింగ్ వల్ల నేను మా ఊర్లో ఆల్మోస్ట్ లాస్ట్ ఒక 2-3 మంత్స్ ఇక్కడ లేదనమాట. ఐఎమ్ ట్రావెలింగ్ బెంగళూరు టు మా ఊరికి. సో సరేలే చేద్దామని చాలా వీడియోస్ అలా క్యాప్చర్ చేసుకున్నా కానీ నాకు కుదరలేదు. సో ఏంటంటే నిన్న వర్షం బాగా పడిందనమాట. సో లిటరల్లీ ఫుల్ ఉరుములు, మెరుపులు జస్ట్ ఒక 20 నిమిషాలు పడినా కానీ ఫుల్ ఎల్లవలంతా పోయింది. బాగా పడింది. కాసేపు పడినా కూడా బాగా పడిందనమాట. ఫుల్ ఇప్పటికీ కొంచెం స్లో అయింది కానీ ఇందాకైతే గట్టిగా పడింది. సో మొత్తం చూసారంటే ఫుల్ ఎల్లవ అనమాట. ఫుల్ వాటర్ వచ్చేస్తుంది. ఈ లెవెల్లో పడింది అనమాట. జస్ట్ 15-20 నిమిషాలు పడింది. ఇంకా మా చేను దగ్గరికి వెళ్దామని వస్తే నేను అలా జారిందనమాట. సో అలా జస్ట్ స్లిప్ అయింది. తర్వాత మేము ఒక 3-4 డేస్ బ్యాక్ మా మడి కోసామన్నమాట. అవి వడ్లు వర్షానికి అలా తడిసిపోకుండా ఫుల్ పట్టేసి క్లోజ్ చేసామన్నమాట. ఫుల్ గాలి, వాన మొత్తం ఇలా మట్టలన్నీ కూడా పైన పచ్చి పట్టలే పడిపోయాయి. సో ఇంకా అలాగే మా ఆవుల దగ్గరికి వెళ్ళాను. ఇది మా ఆవులు ఇంకా మా మేకల దగ్గరికి వెళ్తే ఫుల్ తడిచిపోయాయి అవి. అయినా తోలుకెళ్దామంటే అవి రావట్లేదు. సరే కాసేపు ఉందాం అని చెప్పి నేను అక్కడే ఉన్నాను. మీరు ఇది చూసినట్టయితే ఇది మా మడ అనమాట. కసువు మొత్తం తడిచిపోయింది. ఇంకొక మోస్ట్లీ ఈరోజు కాస్తా ఉండే ఎండకి 2-3 రోజులకి సెట్ అయిపోతుంది. ఇది మా పెద్ద మేక అనమాట. సో దీనైతే తోలుకొని పోదామంటే అది తింటూనే ఉంది. సరే ఓకే అని టైం అయిందని ఇంకా తోలుకొని పోయినాను అనమాట. ఇక మెల్లగా వస్తున్నాయి అవి. ఇది మా మల్లి చెట్టు. దీనికి అయితే ఒక స్టోరీ ఉంది. ఇది బాగా పెద్ద చెట్టు అనమాట. ఇప్పుడు చూస్తున్న దానికన్నా చాలా పెద్ద చెట్టు. క్రీపర్స్ అంతా కూడా చాలా చాలా తిక్కుండేవి. కాకపోతే ఎలుకలు, పాములు అన్నీ వస్తున్నాయని చెప్పి మేము కట్ చేయించేసాము మొత్తము. మళ్ళీ నాకు ఏదో మిస్సింగ్ ఫీలింగ్ ఉందనేసి ఇంట్లో వాళ్ళు వద్దన్నా కూడా నేను మళ్ళీ క్రీపర్ అల్లిచ్చాను అనమాట. ఇప్పుడు బాగానే ఉంది. నేను మళ్ళీ ఒకసారి ట్రిమ్ చేద్దాము పూలు కాసే లోపాలని అనుకున్నా కానీ కుదరలేదు, ఇక్కడ లేదు కాబట్టి. సో ఇంకా సమ్మర్లో బాగా కాస్తాయన్నమాట. ఇది ఎక్కువ మల్లె చెట్లు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఈ మొగ్గలు బాగుంటాయి. అండ్ దెన్ స్మెల్ అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట. ఓకే, ఇక్కడ అయిపోయినాయి. ఇంకా పైకి వెళ్ళి వేసుకున్నాం. సో ఈ చెట్టు చిన్నగా ఉంది కానీ ఇంతకు ముందు అయితే చాలా పెద్దగా ఉండేది అనమాట. ఫుల్ ఈ క్రీపర్స్ అనేవి కూడా చాలా థిక్ ఉండేవి. కాకపోతే ఇక్కడ నుంచి ఫుల్ స్నేక్స్, ర్యాట్స్ వస్తున్నాయి పైకి అని చెప్పి ఇంకా కట్ చేసేసాము. కాకపోతే కొన్ని రోజులు అలానే ఉండింది కానీ చెట్లు ఎక్కువయ్యేసరికి ఏదో మిస్సింగ్ ఫీలింగ్ ఉందని మళ్ళీ నేనే స్టార్ట్ చేసాను మా ఇంట్లో వద్దన్నా కూడా. సో అలా వచ్చింది. నేను ఈసారి మళ్ళీ ఒకసారి ట్రిమ్ చేయించి నీట్గా క్రీపర్స్ అల్లిద్దాం అనుకున్నా కానీ కుదరలేదు నాకు వర్క్ వల్ల. సో ఈసారి పూలు అయిపోయిన తర్వాత నీట్గా ట్రిమ్ చేయించి ఒకసారి పైకి ఎక్కిచ్చేస్తే సూపర్గా ఉంటుంది. కింద పైన కోస్తున్నాం కానీ మధ్యలో పూలు అలాగే ఉండిపోతున్నాయి అనమాట. ఇంకా దానికోసం తెచ్చి నిద్ర తీసుకున్నాం ఇష్టం. ఇది ఇంకా పైన అనమాట. సో పైనుంచి కొన్ని ఇంకా మొగ్గలు కోసుకున్నాను నేను. మీకు వీడియోలో పెద్దగా కనిపించట్లేదు కానీ బాగానే దొరికాయి మొగ్గలు. 1.5-3 వరకు అయినాయి నేను కట్టినప్పుడు అయితే. సో చూసారా, ఇందాకేమో గట్టిగా వానబడింది కదా, ఇప్పుడు ఎంత తేటగా ఉందో అసలు. సో ఇది నేనే పూలు కట్టాను అనమాట. నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ థింగ్స్ టు డూ. అండ్ నేను నార్మల్ పూలు కట్టడం కాదు కానీ ఇది దిండు కట్టాను అనమాట. సో దిండు కట్టడం ఈజీనే నీకు ఆ ట్రిక్ తెలిస్తే. ఎందుకంటే నేను చాలా రోజులు ట్రై చేశాను, నాకు తెలియలేదన్నమాట. సో మళ్ళీ ట్రై చేసి వాళ్ళు వీళ్ళు అడిగి యూట్యూబ్ అది ఇది చేసిన తర్వాత సంహౌ నేర్చేసుకున్నాను నేను. సో ఇప్పుడు మళ్ళీ మొగ్గలు కనిపించిందంటే నేను దిండు కట్టేస్తాను అనమాట. సో పెట్టుకున్నాం. మీరు ఆల్రెడీ చూసారంటే నేను పెట్టుకున్నాను ఆల్రెడీ, నేను ముందు రోజు అనమాట అవి.
సో, ఇంకా అలా కట్టేసుకొని పెట్టుకోవడం నాకు చాలా ఇష్టం అనమాట. సో, ఎప్పుడైతే పాసిబుల్ ఉంటదో మల్లి మొగ్గలు కనిపించిందనుకో ఇంకా నీట్‌గా దిండు పెట్టుకోవడం ఇంకా ఎవరన్నా ఉంటే ఇంకా ఆళ్ళకి గూడా కట్టిస్తాననమాట కుదిరితే. సో, చాలామందికి పూలు కట్టడం ఇష్టం. అది దిండు ఎస్పెషల్లీ కడుతున్నారంటే దట్స్ వన్ ఆఫ్ ద ఆహ్, గుడ్ థింగ్స్ అనమాట. అది నాకైతే నెక్స్ట్ లెవెల్ సాటిస్ఫాక్షన్. సో, ఇంకా ఆల్మోస్ట్ కట్టడం అయిపోయిందనమాట. ఆల్మోస్ట్ ఒక 3 వరకొచ్చింది. ఇంక దీన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడం. ఇది చూసారంటే మొగ్గలుగా కట్టదాం అనుకున్నా గానీ లేట్ అయ్యేసరికి ఇంకా నీట్‌గా విరుచుకున్నాయన్నమాట. సో, అంటే నా ఫ్రెండ్స్ ఎక్కువ అడుగుతూ ఉంటారనమాట. ఊరికెళ్తే ఏంటి అప్డేట్స్ అంటే ఏమైనా అంటే పంటల గురించి గానీ, లేకపోతే ఆవుల గురించి గానీ, మేకల గురించి గానీ, ఇంకా మేక పిల్లలు ఏమైనా పుట్టాయా? లేకపోతే దూడలు అలా జనరల్‌గా అడుగుతూ ఉంటారనమాట. నేను షేర్ చేస్తూ ఉంటాను. ఆళ్ళైతే ఇంకా వై డోంట్ యూ ట్రై యూట్యూబ్ గదా! యూట్యూబ్ స్టార్ట్ చేయొచ్చు గదా! అని. నాకు కూడా ఉండే కానీ ఈ ఒక్క రీజన్‌కి అంటే కెమెరా కాన్షియస్ వల్ల నేను స్టార్ట్ చేయలేదు. సో, సరే ట్రై చేద్దాంలే మనకు కూడా ఒక మెమరీ లాగా ఉంటుంది కదా అని ట్రై చేస్తున్నాను. అలా ఒక 3 వీడియోస్ వరకేమో అప్‌లోడ్ చేశాను గానీ, తర్వాత కంటిన్యూ చేయలేకపోయాను. ఆ 3 వీడియోస్‌లో కూడా ఒక్క వీడియోకి మంచి రీచ్ వచ్చింది యాక్చువల్లీ. దట్ వాస్ రియల్లీ గుడ్. దిస్ ఈస్ నాట్ ఎన్ ఈజీ థింగ్ అండి. క్యాప్చరింగ్ ఒక ఎత్తయితే దాన్ని ఎడిట్ చేయడం ఇంకొక ఎత్తు. అండ్ దెన్ మాట్లాడడం ఈజ్ నాట్ ఎన్ ఈజీ థింగ్. డిఫికల్ట్ పార్ట్ ఏంటంటే లైక్ కెమెరా ముందొచ్చి మాట్లాడడం. జస్ట్ బేసిక్‌గా నేను కెమెరా అంటే కొంచెం కాన్షియస్ అయిపోతాను అనమాట. జస్ట్ ఫోటోనంటే కూడా ఐల్ బి లైక్ అలా ఫ్రీజ్ అయిపోతూ ఉంటా. సో, బ్యాక్ టు కెమెరా లేకపోతే జనరల్‌గా మాట్లాడు అంటే ఐల్ బి లైక్ సిట్టింగ్ అండ్ టాకింగ్ ఫర్ అవర్స్ అండ్ అవర్స్. బట్ లైక్ కమింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా అది ఒక స్క్రిప్ట్ రాసుకొని ఒక ప్లాన్డ్‌గా చదవాలి అన్నది ఇట్స్ నాట్ లైక్ మై థింగ్ అనమాట. కొంచెం మోటివేటెడ్‌గా కూడా ఉంటది అని అనుకున్న. బేసిక్‌గా ట్రై టు కంటిన్యూ ఇట్. హోప్‌ఫుల్లీ దీని తర్వాత నెక్స్ట్ వీడియోస్ కూడా అప్‌లోడ్ చేయాలి. And yeah, thank you so much, Andy, for watching. Please do subscribe.